హాయ్ అండి. ప్రీవియస్ షాట్లో చూసాం కదా స్పియర్ యొక్క వాల్యూము. ఇప్పుడు స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు మనకి స్పియర్లో ఇప్పుడు ఒక పార్ట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పార్ట్ సర్ఫేస్ ఏరియా అనేది ఇప్పుడు మనకి ఇది సర్ఫేస్ ఏరియా అవుతుందండి. దీన్ని సర్ఫేస్ ఏరియా అంటాం. ఇప్పుడు మనకి సర్కిల్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, πr². అంటే ఒక సర్కిల్ యొక్క సర్ఫేస్ ఏరియా πr² అయినప్పుడు ఇక్కడ స్పియర్లో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయంటే కోన్కి 4 కోన్స్ ఉంటాయని అనుకున్నాం కదా నిన్న. ఇలా ఇదొకటి 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 ఇలా 4 ఉన్నాయి కాబట్టి 1 సర్కిల్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది, πr². అంటే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 × πr² అంటే 4πr² అవుతుంది అన్నమాట. స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, 4πr². అండ్ నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా 4πr² అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ స్పియర్కి టాప్లో కానీ బాటంలో కానీ ఎలాంటి సర్కిల్ షేప్లో ఏమీ లేదు. అంటే ఏం కాయిన్స్ రూపంలో మనకి ఇలా కోన్కి ఉన్నట్టు ఏం లేదు. కాబట్టి ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఏమి ఉండదన్నమాట. సేమ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుందన్నమాట. ఇది స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. టాప్లో బాటంలో మనకి ఏమి ఉండదు కాబట్టి ఇది నెగ్లిజిబుల్ అవుతుంది. ఇది స్పియర్ యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ షాట్లో మనం హెమీ స్పియర్ చూద్దాం. ఓకే గాయస్.